కాంగ్రెస్ పాలనలో సిద్దిపేటలో ప్రొవకేషన్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయి. ప్రశాంతతకు కేరాఫ్ గా ఉన్న సిద్దిపేటలో అలజడి సృష్టించేందుకు హస్తం గుండాలు ప్రయత్నాలు చేస్తున్నారు. పచ్చని సిద్దిపేటలో అగ్గి పెట్టేందుకు కుతంత్రాలు చేస్తున్నారు. దీంతో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట ప్రతిష్టను దిగజార్చేందుకు ఎంతకైనా తెగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజీవ్ గాంధీ జయంతి పేరిట సిద్దిపేటకు వచ్చిన కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ దగ్గర గొడవ సృష్టించే ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ముందు నుంచి ర్యాలీ తీయడానికి ప్రయత్నించారు. జనజీవనానికి ఇబ్బంది కలిగేలా వ్యవహరించారు. ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్ అయ్యాయి. గులాబీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. దీంతో హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ ముందు పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. ఉండదు. నీకు శాతగాక పైసా డబ్బులు లేక ఇవన్నీ గోల్మాల్ చేసి ఏదో హనుమంతరావుని తోలిచ్చినో ఇంకేదో చేసి డిస్టర్బ్ చేసి రైతులను డిస్టర్బ్ చేస్తే రైతులంతా సంఘటితం అవుతారు. బాజాప్తా నీ అసెంబ్లీ కూడా ముట్టడిస్తారు. 2 లక్షల రూపాయలు నువ్వు మాఫ్ చేయాల్సిందే. అది నువ్వు కంపల్సరీ చేయాల్సిందే. అది నీ తప్పది. ఒకవేళ దేవకపోతే రైతులతో పెట్టుకున్నాడు ఎవరి ముందర పడ్డు. హస్తం పాలనలో పోలీసుల వ్యవహార శైలిపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రైతు రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ అవగాహన సదస్సును ఏర్పాటు చేసింది. అయితే పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు. అదే సమయంలో ఎమ్మెల్యే మైనంపల్లి ర్యాలీకి మాత్రం పోలీసులు పర్మిషన్ వచ్చింది. రైతులకు పర్మిషన్ నిరాకరించిన పోలీసులు మైనంపల్లికి మాత్రం రెడ్ కార్పెట్ వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ సర్కార్పై యావత్ రైతు లోకం భగ్గుమంది. అన్నదాతలపై పోలీసుల జులుమేంటని నిలదీశారు. మైనంపల్లికి ర్యాలీ ఎలా అనుమతి ఇచ్చారంటూ రైతన్నలు మండిపడ్డారు. రుణమాఫీపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారి నాయకత్వంలో మేము రైతు సంపూర్ణ రుణమాఫీ ఏ విధంగా జరుగుతుంది, రైతు రుణమాఫీని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అబద్దాలు చెప్పి ఇంకా ప్రజలను మభ్యపెడుతుంది. అసలు పూర్తి వివరాలు గ్రామాలలో ఉన్న పరిస్థితి మీద ఒక సమీక్ష పెట్టుకుందామని చెప్పి కార్యకర్తలకు సంబంధించి రైతులకు సంబంధించిన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అయితే హనుమంతరావు అనే వ్యక్తి సిద్దిపేట జిల్లాకు సంబంధం లేదు, సిద్దిపేటకు సంబంధం లేదు. 12 ఏళ్ల క్రితం ఒకసారి సిద్దిపేట మీద దాడి చేసిండు గుండాలను తీసుకొచ్చి. మళ్ళీ ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఆయన రాజకీయ పలుకుబడి గురించా, ఆయన పదవుల గురించా ఈ సిద్దిపేట ప్రజల మీద దాడి చేస్తుండా ఏం అర్థమైతలేదు. ఒక తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రయత్నం చేసిన సీరియస్ గా అంటే ప్రతిరోజు కూడా ప్రజల సంక్షేమం పనిచేసిన హరీష్ రావు గారి మీద దాడి మరి ఆయన ఎందుకు చేస్తామని ఆయన తిరుగుతుండు ఏం అర్థమైతలేదు. సిద్దిపేట ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రౌడీ మూకలకు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నది.